మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పట్టణం తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చూపిస్తున్నాను. మీకు నేను ప్రేమను మిమ్మల్ని ప్రేమించినటువంటి మరి అభిప్రాయాలు సంతానాన్ని ప్రేమించి మీరు వారిలో ఇచ్చినటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ అది రకరకాల అనేక రకాల ఏర్పాటు చేసుకుని మీకు వందనములు, స్తోత్రాలు చూపిస్తున్నాను. మరి దినములు కూడా మరి సెలవు దినాలను ఏర్పాటు చేయమైనటువంటి కొడుకులు ఆయన తీసుకొచ్చారు. మరి మొదటి వర్తమానం సాధన చేశారు. వర్తమానం రాసిన మూలంగా మరుగుపరిచి భద్రపరిచి సమాజమైనటువంటి విషయాలను నేను తెలియచేస్తున్నాను. మమ్మల్ని మేలుకుంటున్నాను. నూతన సంవత్సరంలో ఇంకా నూతనంగా బ్రతుకుతున్నట్టు సహాయం చేసి ఏర్పాటు చేసిన బిడ్డలను దైవాస్తానికి అప్పగించుకుంటాం. నామముని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటూ వందనాలు. అలాగే సమయాన్ని దేవుడు రాసిన గారికి యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. వెనుకొండ పట్టణ మీదుగా వందల సార్లు ప్రయాణం చేయటం జరిగింది. ప్రభు తన యొక్క చిత్తంలో ఈ దినం మీతో సహవాసం చేయటానికి, వాక్యాన్ని పంచుకోవటానికి దేవుని ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని మనసారా స్తుతిస్తూ ఆహ్వానించిన సంఘానికి, విశేషంగా సంఘ నాయకులు ప్రియులు బాబు గారికి, సంఘ నాయకులకు నాకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన పరిశుద్ధ గ్రంథములో ఎహెజ్కేలు గ్రంథములో 9వ అధ్యాయములో ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మా స్థానిక సంఘంలో నా వంతుగా ఎహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాను. గ్రంథంలో 48 అధ్యాయాలు ఉన్నాయి. ఇంతవరకు మా సంఘంలో ఈ గ్రంథం నుండి 25 ప్రసంగాలు చేయటం జరిగింది. ఇంకా 25 ఉన్నాయి. ఈ 25 ఆ 25 కలిపి 50 ప్రసంగాలు ఒక పుస్తకముగా, అనగా 18వ పుస్తకముగా త్వరలో రిలీజ్ కావాలని నేను ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. గతంలో ఇలా చూడండి, ఆత్మీయ సందేశాలు అని మొదటి భాగము, ఇందులో 50 ప్రసంగాలు. అలాగే చూడండి, రెండవ భాగం, ఇందులో కూడా. అలాగే మూడవ భాగం, ఇందులో కూడా 50. అలాగే 4వ భాగం, అలాగే 5వ భాగం, అలాగే 6వ భాగం, అలానే 7వ భాగం, అలానే 8, 9, 10, 11, 12 అలా 17 పుస్తకాలు రాయడం జరిగింది. 500 పైనే ప్రసంగాలు అందులో మీకు అందుబాటులో ఉన్నాయి. 17 పుస్తకాలలో ప్రస్తుతం 12 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ 12 పుస్తకాలలో దాదాపు 500 పైనే ప్రసంగాలు ఉన్నాయి.
కనుక 18వ పుస్తకం కూడా రావాలని, అందులో కూడా 50 ప్రసంగాలు యెహెజ్కేలు గ్రంథంలో నుండి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సాధ్యమైనంత త్వరలో ఆ పుస్తకం కూడా వెలువడాలని మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఆ 50 ప్రసంగాలలో ఈ ఉదయకాలం వేళ ఒక ప్రసంగం, మధ్యాహ్నము మరొక ప్రసంగం, ప్రవచితమైతే రాత్రి కూడా మరొక ప్రసంగాన్ని మనము కలిగి ఉండబోతున్నాం. ఇంతవరకు అయ్యగారు మహనీయము, అదెంతో మహనీయము, నిర్జనంగా ఉన్న స్థలాన్ని మహాజనము గల పట్టణముగా, సమృద్ధి గల పట్టణముగా, నాటకమంతా కీర్తికెక్కిన పట్టణముగా, అలాగే సంఘాన్ని కూడా దేవుడు ఎంతో ప్రశంసలు అందుకునే గొప్ప వధువుగా, అనగా మనల్ని అంత గొప్ప స్థితికి తెచ్చాడు. తన పట్టణానికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆ పట్టణములో సదాకాలం మనల్ని ఉంచబోతున్నాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల పట్టణములో సదాకాలము ఉండబోతున్నాం. అది యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణం. దానికి సాదృశ్యముగా భూలోకములో కూడా దేవునికి ఒక పట్టణం ఉంది. అది దేవుని సంఘం. ఆ సంఘములో మనమంతా అంగములుగా బాధ్యత కలవారము అని సహోదరులు చెప్పి ముగించారు. ఆ సందేశము నా ప్రసంగానికి ఉపోద్ఘాతం. ఇప్పుడు ఆ సందేశానికి నేను కలిపి ఒక సందేశం, అదేమిటంటే యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయములో దేవుని పట్టణములో 7 రకముల వ్యక్తులు, 7 రకముల వ్యక్తులు, వారి బాధ్యతలు. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 11 వచనాలు ఉన్నాయి. చదువుకోగలము కానీ సమయాభావాన్ని బట్టి నేను చదవట్లేదు. నేను సమయాన్ని తీసుకొని తర్వాత చదవండి. అంశం ఏమిటి అంటే, దేవుని పట్టణములో 7 రకాల వ్యక్తులు, వారి బాధ్యతలు. ఈ సమయాన చేరువచ్చిన మనమంతా ఏదో ఒక స్థానిక సంఘానికి సంబంధించిన వారు. సంఘములో ఏదో ఒక బాధ్యత గల వ్యక్తులు. కనుక ఈ సమయాన ఈ 9వ అధ్యాయములో దేవుని పట్టణమైన యెరూషలేములో దేవుని ప్రజలుండగా యెహెజ్కేలు బబులోనులో ఉంటూ దర్శనము ద్వారా, దేవుని దర్శనం ద్వారా యెరూషలేములోని పరిస్థితులను, అందులో 7 రకాలైన వ్యక్తులను గురించి ఈ అధ్యాయాన్ని రాశారు. ఈ అధ్యాయంలోని 7 రకాల వ్యక్తులను మనం ధ్యానిస్తుండగా వింటున్న నీవు, చెబుతున్న నేను, మనకెక్కడో ఆ 7 రకాల వ్యక్తుల్లో మనం ఉంటాం. కొందరు 7 రకాల వ్యక్తులుగా కూడా ఉంటారు. కొందరు 7 రకాల వ్యక్తుల్లో కొన్ని రకాల వ్యక్తులుగా ఉంటారు. ఆ మాట వినబడుతున్నప్పుడు ఈ మాట నా కోసమేనా అని ప్రశ్నించుకోవాలి. ఈ మాట నా కోసమేనా అని పరిశీలించుకోవాలి. ఈ మాట నా కోసమేనా అని పరీక్షించుకోవాలి. ఆ అవగాహనతో ఈ 9వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 9వ అధ్యాయంలో ముందు 7 రకాల వ్యక్తులను గుర్తిద్దాం. నంబర్ 1, ప్రకటించువారు. చూడండి 9వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చెవులార విన్నట్లు
ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. కాబట్టి దేవుని పట్టణంలో ప్రకటించువారు ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, వినువారు. చూడండి 9వ వాక్యం 1వ వచనం. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించను. ఇంకా 3వ రకం వ్యక్తులు కావలి వారు. చూడండి 1వ వచనం. మరియు నేను చెవులార వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించను. ఒక్కొక్కడు తాను అతను చేయు ఆయుధము చేత పట్టుకుని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనేను. కాబట్టి మొదటి వారు ప్రకటించువారు, 2వ రకం వినువారు, 3వ రకం కావలి వారు. వెరీ గుడ్. 4వ రకము ఎవరయ్యా అంటే సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనినవాడు. సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనినవాడు. 3వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాడిని పిలువగా. సింపుల్ గా సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాడు. 4 రకాల వ్యక్తులయ్యారు. ఇక 5వ రకం వ్యక్తులు ప్రలాపించువారు. చెప్పండి, ప్రలాపించువారు. 4వ వచనం చూడండి. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గురించి మూలుగుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుము. ప్రలాపించుచున్నవారు. ఇది 5వ రకము వ్యక్తులు. ఇక 6వ రకము చూడండి. హతము చేయబడిన వారు. 6వ రకం వ్యక్తులు ఎవరండి? హతము చేయబడిన వారు. 5వ వచనం చూడండి. నేను వెళుతుండగా వారికి వారు సెలవిచ్చాను. నేను పట్టణంలో వారి వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ చెప్పండి హతము చేయుడి. 6వ రకం వ్యక్తులు హతము చేయబడిన వారు. ఇక 7వ రకం వ్యక్తులు ఎవరయ్యా అంటే పెద్దలు. చెప్పండి, పెద్దలు. 6వ వచనం చూడండి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చదవండి, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను కానీ ఆ గురుతు ఎవరికి వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందర ఉన్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా. కాబట్టి 7వ రకం వ్యక్తులు ఎవరండి? పెద్దలు. ఇప్పుడు చూడకుండా చెప్పాలి. సగం పాఠం అయిపోయింది. అయిపోయింది, సగం పాఠము అయిపోయింది. సగం పాఠం అయిన తర్వాత మళ్ళీ CCE అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్. టీచర్లకు తెచ్చిపోయింది. పాటలు వినబడుతుండగానే పాఠం రావాలి. వచ్చిందా లేదా అనేది ఏం కావాలి? ఎవాల్యుయేట్ కావాలి. దానికోసమే స్కూల్లో CCEని ప్రవేశపెట్టారు, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. చెప్పుకుందాం 7 మాటలు. నంబర్ 1 ప్రకటించువారు. నంబర్ 2 వినువారు. నంబర్ 3 కావలివారు. నంబర్ 4 సిరాబుడ్డి నడుములకు కట్టుకొనెను. నంబర్ 5 ప్రలాపించువారు. నంబర్ 6 హతము చేయబడినవారు. నంబర్ 7 పెద్దలు.
ఈ 7 మాటలను క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మీరెవ్వరూ వాచికలు చూడకండి. నేను చూస్తుంటాను, నాకు మాత్రమే లైసెన్స్. టైం అంటే టైమే, ఒక నిమిషం కూడా దాటే ప్రస్తావన ఉండదు. కాలిఫోర్నియాలో అది ఇంగ్లీష్ చర్చి, అమెరికాలో ఇలా సంఘ పెద్ద ఎలీషా బాబు లాంటి పెద్ద ఆయన ఏమన్నాడంటే, సార్ మీకు ఇచ్చిన సమయం 25 నిమిషాలు అన్నాడు ఆయన. నేను అన్నాను, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకోవచ్చునా అన్నాను. ఆయన అన్నాడు, సారీ అన్నాడు. ఏమన్నాడు? నేను అన్నాను, అయితే 24 నిమిషాల్లో ముగించమంటావా అన్నాను. గుడ్ అన్నాడు. ఏమన్నాడు? గుడ్ అని 23 నిమిషాలకే ముగించి ఆయన చేతికి ఇచ్చారు మైక్. ఎక్సలెంట్ అన్నాడు. కాబట్టి నేను కూడా మీతో సారి చెప్పించుకోను, గుడ్ అయినా చెప్పించుకుంటా, ఎక్సలెంట్ అయినా చెప్పించుకుంటా. కాబట్టి మీరెవరు గడియారం పేరు చూడకండి, నేను అదుపులో ఉండి మాట్లాడతాను. అదనంగా ఒక్క పదం కూడా ఉచ్చరించను. కనుక దేవా, ఈ 7 రకాల వ్యక్తుల్లో నేను ఎక్కడ ఉన్నాను, నాతో మాట్లాడు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన మా గొప్ప తండ్రి, మహనీయులను లాంటి బ్రతుకు మారి వింతైన బ్రతుకుగా మార్చారు, శూలమేదిగా చేశారు. వింతైన పట్టణానికి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు. ఆ యెరూషలేము పట్టణంలో మమ్మల్ని భాగ్యవంతులుగా, బాధ్యత సహితమైన వ్యక్తులుగా మీరు మమ్మల్ని అందరినీ నియమించారు. మా బాధ్యతలేంటో ఎరగటానికి మాకు సహాయం చేయాలని, బాధ్యతను భాగ్యముగా గ్రహించి ప్రవర్తించడానికి మాకు సహాయం చేయాలని, మీ మాటలు ధ్యానిస్తుండగా మాలో వెలుగు ప్రకాశించుటకు దయపాలించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని పట్టణములో 7 రకాల వ్యక్తులలో మొదటి రకం వ్యక్తులు ప్రకటించువారు. కనుక వినండి, ఏదో రీతిగా ప్రతి వ్యక్తి ప్రకటించేవాడే. ఏమా, నీవు నీ ఇంటి వారికి, అయ్యా నీవు నీ ఇంటి వారికి, అలాగే సేవకుడా నీ సంఘానికి, పెద్దలారా సంఘానికి, బోధకులారా ప్రపంచానికి మనం ప్రకటించేవారు. ప్రతి వ్యక్తి నేను కూడా ప్రకటించేవాడని ప్రభు అన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి, ఆ సెల్ మనం అందరిలోనైనా వెలువడేది. దయచేసి ప్రధానమంత్రి మోడీ ఫోన్ చేసిన ఎత్తకండి. సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ప్రసంగమయ్యేటప్పుడు ఇలా ఎన్నోసార్లు ఎందుకు కావటం భారతదేశంలోనే వెలువడుతుంది, అమెరికాలో వెలువడదు. అమెరికానే కాదు, నేను జపాన్లో కూడా ఉండి వచ్చాను. అక్కడ అగ్గిపెట్టెలు అమ్మినట్టు అమ్ముతారు సెల్ ఫోన్స్. అగ్గియ భార అని ఒక మార్కెట్ ఉంది, అగ్గిపెట్టెలు అమ్ముతుందా మనం అట్లా అమ్ముతారు అక్కడ సెల్ ఫోన్స్. ఇప్పుడున్న 5G విన్నారా? 5G విన్నారా? ఎంతమంది విన్నారు 5G? ఇప్పుడున్న 5G 2009లోనే ఉన్నారు. 2009 అంత అడ్వాన్స్డ్ కంట్రీలో ఏ కోటికలు కూడా సెల్ మోగదు. అంత డిసిప్లిన్. అందుకే అగ్రరాజ్యంతో పోటీ పడుతుంది. నీవెవరి సమక్షంలో కూర్చున్నావో యోచించును. దేవుని మందిరంలో దేవుని ఎదుట వాక్యాన్ని వింటున్నాం. మనకు బోధించేవాడు దేవుడు అన్నట్టుగా ఇలా వేరే శబ్దాలకు చోటు ఒకటవదిగా ప్రకటించేవారు ఎలా? 1వ వచనంలో నేను చెవులార వినుట ఆయన గట్టిగా. కాబట్టి
ప్రకటించు బోధకులారా, సేవకులారా, మనం సర్వలోకానికి సువార్తను ప్రకటించేవారు. గుర్తుపెట్టుకోండి, లోకల్ టు గ్లోబల్. మన ప్రకటన స్థానికము నుంచి ప్రపంచానికి వెళ్ళిపోవాలి. దేవుడు అటువంటి సరిహద్దునిచ్చాడు. మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు, దేవ సువార్తను ప్రకటించే నన్ను వినుకొండ నుంచి ఆసియా, ఆసియా నుంచి అమెరికా, అమెరికా నుంచి భూదిగంతాల వరకు నన్ను తీసుకుని వెళ్ళండి అని ప్రార్థన చేయండి. దేవుడు మన సరిహద్దును ఏం చేస్తాడండి? విశాలము చేస్తాడు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. అలా ప్రకటించే మనము గట్టిగా వినబడినట్లుగా, అందరికీ వినబడినట్లుగా. కాబట్టి ఇక్కడ గట్టిగా అనగా సౌండ్ క్లారిటీ ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఎంతమంది ఉన్నా మన సందేశం గట్టిగా ప్రజల చెవుల్లోకి వెళ్ళాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకోసమే బోధకునికి భోజనం పెట్టకపోయినా, బిర్యానీ పెట్టకపోయినా మంచి మైకు పెట్టండి. ఎందుకంటే స్వరము అనేది దేవుడిచ్చిన వరం. పాడు కాకూడదు. పాడు కాకూడదంటే మీరు బిర్యానీ పెట్టి, భోజనాలు పెట్టి ఘనంగా సన్మానం చేయాల్సిన పని లేదు. సాధారణ భోజనం పెట్టి మంచి మైకు పెట్టండి. ఎందుకనగా వాక్యము తేటగా చెవుల్లోకి వెళ్ళాలి. గట్టిగా అని ఇక్కడ ఉంది. నెహెమ్యా గ్రంథానికి వస్తే, నెహెమ్యా గ్రంథములో ప్రకటించే వ్యక్తి, బోధించే వ్యక్తి, లేక వివరించే వ్యక్తి ఎలా అంటే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము చూడండి. 8వ అధ్యాయంలో 9వ వచనం, జనులందరూ లేక 8వ వచనం చూడండి. వారు దేవుని గ్రంథమును స్పష్టముగా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బోధకుడు నేను బోధిస్తుండగా అది స్పష్టంగా పలుకుతున్నానా, నా బోధలో స్పష్టత ఉందా అని ప్రశ్నించుకోవాలి. మనం ఏదో ఒకటి చెప్దాంలే కాదు. అర్థం కాని 10,000 పదాల కంటే అర్థమయ్యే 5 పదాలు మేలు. అవునా కాదు? లిగాయ లిగాయ 10 పేజీ లిగాయ, ఆయా ఆయా 0 ఆయా 10 పేజీలు రాశాడు. ఏం లాభం? వచ్చిన మార్కులు ఎన్ని? 0. కాబట్టి అలాంటి క్వాంటిటీ కాదు, క్వాలిటీ అలవాటు చేసుకోవాలి. స్పష్టత చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు. గుర్తుపెట్టుకోండి, గట్టిగా, స్పష్టముగా, బాగుగా గ్రహించున్నట్లు. సేవకులారా, బోధకులారా, తల్లులారా, తండ్రులారా, ఏదో ఒక రీతిగా బోధించు మనము. మన సందేశాలు ప్రజలకు బాగుగా అర్థమవుతున్నాయా? ప్రజలు నీవు చెప్పిన ప్రసంగాన్ని గ్రహించారా అని ఇవాల్యుయేషన్, మూల్యాంకనం జరగాలి. సంఘములో అడుగు, ఏమా నేను చెప్పాను కదా వాక్యం, ఏమన్నా నీకు అర్థమైందా అని అడుగు. ఏం అర్థం కాలేదు అంటే ఆమెదైనా తప్పు ఉండాలా, మీదైనా తప్పు ఉండాలి. తప్పు అనగానే ఎవరి మీద మోపకండి, మన మీదనే మోపుకుందాం. ఒప్పు అయితే ఇతరుల మీద ఒప్పుదాం. ఎందుకు నా టీచింగ్ సరిగా లేదు, అందుకే అర్థం కాలేదు అని ప్రశ్నించుకుందాం. ఈ భాగంలో బాగుగా గ్రహించున్నట్లుగా 9వ వచనం చూడండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, మనం వాక్యాన్ని బోధించగా ప్రజలు పక్కపక్క నవ్వడం కాదు. అలా నవ్వించేవారు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఒక మంచి సందేశం బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల్లో ఏం కనబడాలి? ఏడవాలి. వారు హృదయాలు పొడవుపడాలి, కళ్ళలో నీళ్లు కనపడాలి. ఒక మార్పు అనేది ప్రజల్లోకి రావాలి. దేవా, అలాంటి బోధకునిగా నన్ను చేసేసాయి. పక్క నవ్వించే ఒక హ్యూమరస్ స్పీకర్గా నేను కాకుండా ప్రజల కళ్ళల్లో
గుండెల్లో నీళ్లు ప్రవహించేలాగున, ప్రజలు పరితప్తులయ్యేలాగున, పశ్చాత్తాపపడేలాగున నా సందేశం ప్రజలకు వెళ్ళాలి యేసయ్య. అలాంటి బోధకుడిగా నన్ను చేయి. దేవుని పట్టణంలో నంబర్ 1 ప్రకటించువారు అలాగూ ఉండాలి. నంబర్ 2 వినువారు. చూడండి 9వ వాక్యంలో మీరు చెవులారా వినున్నట్లు. వినువారు నంబర్ 1 చెవులారా వినాలి. వెనుటకు చెవులు గలవాడు వినను గాక. మీకందరికి ఒక ప్రశ్న, మాట్లాడడానికి దేవుడు ఎన్ని రోజులు ఇచ్చాడు? ఇదేమా ఏఎస్ ప్రశ్న కాదు, చెప్పండి. వినడానికి ఎన్ని చెవులు ఇచ్చాడు? ఎందుకు? తక్కువ మాట్లాడు, ఎక్కువ విను అని. మనము తిరిగేస్తాం, ఎక్కువ మాట్లాడతాం, తక్కువ. ఓ విద్యార్థి, ఓ విశ్వాసి, బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక మంచి లర్నర్, నువ్వు ఒక మంచి అభ్యాసకునివి కావాలి. రాబోయే దినాల్లో ఒక మంచి ప్రసంగికుని కావాలంటే బాగా వినేది నేర్చుకోండి. పిల్లలు క్లాసులో బాగా వినండి. నేను ఎంత పేద విద్యార్థిని అంటే వినండి, మీరు నమ్మరు. ఆయన బ్లఫింగ్ అనుకుంటారు. ఎంత పేద విద్యార్థిని అంటే నా మొదటి ఎంఏ ఒక్క పూట భోజనంతో చదువుకున్నాను. మొదటి ఎంఏ. ఒక బిఈడి వరండాలో చదువుకున్నాను. ఒక ఎంఫిల్ రైల్వే స్టేషన్లో చదువుకున్నాను. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి నేను ఎంత పెద్దవాడిని. కానీ 6 పీజీలు, 2 పీజీ డిప్లొమాలు, 2 పిహెచ్డీలు, మొత్తం 13 డిగ్రీలు ఎలా చేశానయ్యా అంటే ఒకటి అలవర్చుకున్నాను. నేను బాగా వింటాను, బాగా వింటాను, నోట్స్ రాసుకుంటాను. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రండి, ఒక షెల్ఫ్ నిండా నోట్బుక్స్ ఉంటాయి. అలా బాగా విన్నాను కాబట్టి బాగా నేర్చుకొని ఇప్పటికి ఎన్ని పుస్తకాలు రాశాను? 17 పుస్తకాలు రాశాను. ప్రపంచమంతా వెళ్ళిపోయినాయి. ఒక అమెరికా పట్టణంలోనే 4000 సెట్లు వెళ్ళిపోయింది. ఒకటి కాదు, 2 కాదు. ఒక షికాగో పట్టణంలోనే 400 పుస్తకాలు వెళ్ళిపోయాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విచారం ఏంటంటే పొద్దుటగా కూర్చోడు మన పిల్లలకు రావడం లేదు. కూర్చోవటం, బాగా వినటం, శ్రద్ధగా వినటం. కాబట్టి 1వదిగా చెవులారా వినాలి. ఎప్పుడు విన్నా నంబర్ 2 ఎలా వినాలో యేసయ్య చెబుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. గమనించండి, మత్తయి సువార్త 9వ మత్తయి సువార్తలో ఎప్పుడు వినినా ఇలాగన మనం వినేది నేర్చుకోవాలి. 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడును వాటి చొప్పున చేయు. కాబట్టి వినువాడు చేయువాడుగా వినాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని ఎప్పుడు విన్నా, చిన్నవాడు ప్రకటించిన, పెద్ద బిల్లిగ్రహం ప్రకటించిన, దేవా ఈ సందేశాన్ని నేను చేయాలి అనే మనసుతో వినాలి. నేను చేయను అనే మనసుతో నువ్వు వినే కంటే లేచి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఏదన్నా పాత్రలు దొరుకుకోవడం మంచిది, కసులు దొరుకుకోవడం మంచిది, లేదంటే దుప్పటి కప్పుకొని నిద్రపోవడం మంచిది. వినండి, చేయువారుగా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వింటాం, రాస్తాం, మళ్ళీ చదువుకుంటాం, దాన్ని ధ్యానం చేస్తాం, గుండెల్లో కూడా దాచుకుంటాం, ఇంకా అంతమందికి బోధిస్తాం. కానీ ఏం చేయను? దాని ప్రకారం చెయ్యం. వినండి, బోర్డు మీద 0 పెట్టాను, విలువ ఎంత?
సున్నా. ఇంకొక సున్నా పెట్టాను, విలువ ఎంత? సున్నా. ఇంకొక సున్నా పెట్టాను, ఎంత విలువ? సున్నా. 5 సున్నాలు పెట్టాను, విలువ ఎంత? సున్నానే. అయితే సున్నాల పక్కన 1 పెట్టాను, ఏమైంది? 1,00,000. ఎప్పుడు విలువ వచ్చింది? ఆ 1. అలాగే నువ్వు చాలా బాగా వింటావు, చాలా బాగా రాస్తావు, చాలా బాగా ధ్యానిస్తావు, చాలా బాగా నీవు ఇతరులకు బోధిస్తావు, అన్ని సున్నాలే. దాన్ని చేస్తే వాటికి విలువ వస్తుంది. కాబట్టి దేవా, గత కాలం అంతా 2024 వరకు చాలా విన్నాను, చాలా నేర్చుకున్నానయ్యా, చేయలేదయ్యా. ఏ రోజు నుంచైనా నేను చేస్తాను. 10 గంటలకు ఆరాధన అంటే 10కి వస్తాను, అవునా? దశమ భాగం నీ సొమ్ము నీకు ఇస్తాను. ఉదయకాలంలో లేచి ప్రార్థించాలి, చేస్తాను. ఇలా చేయువారముగా. లూకా సువార్తలో కూడా ఆ చేతులు కూడా ఎలా చేయాలట? ఏ మనసుతో చేయాలి? లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేలలో విత్తనములు పోయిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో. ఆ మాట రాస్తారు. అతిశయ మనస్సు మనకు వద్దు. చాలా విచారం ఏంటంటే డంబము, నాకెంత తెలుసో అనే గర్వం వద్దు. దేవా, నాకేం తెలియదయ్యా, నువ్వు చెప్పింది చేయటం మాత్రమే నాకు తెలుసు, దాన్ని చేస్తానయ్యా. మంచి మనస్సుతో. మరొక చోట ఏముందంటే సాత్వికమైన మనస్సుతో దానిని అవలంబించి అని మరొక సువార్తలో ఉంది. కాబట్టి దేవా, ఇంతవరకు చాలాసార్లు నాలో మంచి మనసు లేదయ్యా, సాత్వికమైన మనసు లేదయ్యా, డంబముగా గర్వముగా నేను విన్నాను, లోబడలేదయ్యా అని ప్రభు దగ్గర మంచిగా వినువారంగా మనము పొందాము. 3వది కావలివారు. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో పట్టణపు కావలి వారందరూ. దర్శనములో చూస్తున్నాడు, దేవుని పట్టణంలో కావలివారు. 3వదిగా నీవంటావు కావలివాడని నేను కాదు కదా అనుకుంటున్నావు. నేనంటారు, వినండి, ప్రతి భార్య తన భర్తకి కావలి కత్తే. చెప్పండి. ప్రతి భర్త తన భార్యకి చెప్పండి కావలివాడు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి కావలివారు. సంఘములో ప్రతి వ్యక్తి మిగతా వ్యక్తి మీద కావలివాడే. ఎలా చెప్పగలరు సార్ అంటారా? బైబిల్లో ఒక ఆయన అన్నాడు, నేను నా తమ్మునికి కావలివాడనా అన్నాడు. అని ఆశీర్వాదం తెచ్చుకున్నాడా, శాపం తెచ్చుకున్నాడా? నీ తమ్మునికి నీవు కావలివాడవే, నీ చెల్లికి నీవు కావలివాడవే. సంఘములో ప్రతి వ్యక్తిని నీవు కాయటం అనేది దేవుడిచ్చిన భాగ్యం. కానీ నీవంటావు నేను కావలివాడనా? ఇల్లారా, మనము కావలి వారము. ఒక కావలివానిగా చిన్న సలహా, చిన్న హెచ్చరిక, ఒక ఆలోచన ఒక జీవితాన్ని మారుస్తుంది. An idea can change your life. ఒకసారి ఒక అక్కతో అన్నాను, అక్క, మీ పాప కనబడకూడని చోట కనబడుతుంది, కొంచెం జాగ్రత్త అన్నాను. ఒక పెద్దవాణిగా ఆమె నా మీద ఇంతెత్తు ఎగిరి ఏమని తెలుసు, నా బిడ్డ బంగారు అన్నా. బంగారు కాబట్టి చెప్తానక్క, మట్టి అయితే నేనెందుకు చెప్తాను? బంగారు కాబట్టి ఎత్తుకుపోతారు, మట్టిని ఎందుకు ఎత్తుకుపోతారు? కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉంది అంటే, అన్నా ఎంత మాట అంటివన్నా, నా బిడ్డ బంగారు కొండ అన్నా అనేది. కొండ కాబట్టి గట్టిగా చెప్తుంది, అక్క కొండలు తవ్వుకుపోతారు అని చెప్పి. చాలా ఆయాసపడిందాన్ని. అక్క నీకంటే నేను పెద్ద 10 ఏళ్ళు పెద్దాను, దయచేసి విను, చెప్పే మాట విను అని హెచ్చరిక చేస్తే ఆమె సరిగా తీసుకుంది. సరిగ్గా 4 నెలల తర్వాత ఫోన్ చేస్తుంది, అనియా అని ఏడుస్తుంది. ఏమైంది అక్క, ఏమైందమ్మా అంటే, వెళ్ళాను
అందరిలో పొట్లాలు కట్టుకొని పొట్లాలు కట్టి అమ్మే పని వారితో లేచిపోయిందన్న. నా తల ఎక్కడ పెట్టుకోవాలి? ఈ అవమానాన్ని ఎలా భరించాలి? తల్లిదండ్రులారా, పిల్లలారా, ఒక చిన్న హెచ్చరిక ఎవరైనా చేస్తే సాత్వికంగా తీసుకుదాన్ని. నన్ను అంటావా? నా పిల్లల్ని అంటావా? ఏమంటే తప్పేముంది? ఒక పెద్దవాడు అనకూడదా? సంఘములో నీవు నేను కావలి వారు. హెజ్కేలు గ్రంథంలో హెజ్కేలుతో ఏమంటాడో చూడండి. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. నరపుత్రుడా, నీవు ప్రవక్తవు కావచ్చు, నీవు ఒక నరునివి, గుర్తుపెట్టుకో. యు ఆర్ ఏ వాచ్మెన్. సంఘములో నీవు ఒక వాచ్మెన్. సంఘములో నీవు ప్రవక్తవు కావచ్చు, మహాబోధకుడు కావచ్చు. అదే సందర్భంలో కాయడానికి నేను నిన్ను కావలి వానిగా వచ్చినాను. బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దేవా, నన్ను కావలి కత్తెగా వచ్చినందుకు నీకు స్తోత్రం. నా బిడ్డలను కాయడానికి నాకు సహాయం చేయ్యా. నా బిడ్డలు చెడిపోకుండా ఏ రోజుకు ఆ రోజు నేను కాచుకునే తండ్రిగా ఉండాలయ్యా అని యోబులాగా ఉందామా? యోబు తన కుటుంబాన్ని ఎంత చక్కగా కాచుకుంటాడో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించలేము అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నిర్మించుచూ వచ్చాను. యోగు నిత్యము అలాగూ చేయుచుండెను. తల్లిదండ్రులారా, ఒక్కొక్కరి కొరకు మనము జాగ్రత్తలున్నాయా? అలాగున్న మన పిల్లల్ని కాయించున్నామా? నిజంగా వారి పట్ల మనకు శ్రద్ధ ఉందా? సంఘ పెద్దలారా, అపొస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయములో పౌలు పెద్దలకి ఏం చెప్తాడు? అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గురించి మిమ్మల్ని గురించి జాగ్రత్త. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను తోడేలు వస్తాయి, గొర్రెలను ఎత్తుకొని పోతాయి. జాగ్రత్త, జాగ్రత్త పెద్దలారా. కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నియమించను. లెక్కలు కాదు, మనుషుల్ని గాయండి. ఒక ఆయన అడిగారు, పెద్దగా నీ బాధ్యత ఏంటంటే ప్రతి ఆదివారం లెక్కలంచనమాట. ఆ డబ్బులను ఎంచడానికి పెద్ద కావాలన్నా 5వ తరగతి పిల్లడు ఎంచలేడా? లెక్కలు ఎంచడమాట, బ్యాంకులు పెట్టడమాట. అదే నా పని అంటాడు. మందను కాయ అంటే మనని కాస్తానంట. ఫస్ట్ మంద. దీనికి నీ అకౌంటబిలిటీ. ఒక్కొక్కరి జీవితాలను కాయటం. నీ మంద ఎలా ఉంది? నీ ఇంట్లో మంద ఎలా ఉంది? నీ సంఘంలో మంద ఎలా ఉంది? ప్రియులారా, కావలి వారుగా దేవుడు మనల్ని నియమించాడు. అది మనం గుర్తుపెట్టుకుందాం. 4వ రకపు వ్యక్తులు ఎవరనగా శిరాబుడ్డి నడుమునకు కట్టుకొనినవాడు. దేవుని పట్టణములో శిరాబుడ్డి నడుమునకు కట్టుకొనినవాడు అనగా, రాసుకోండి, మనుషులను గుర్తించి గుర్తు వేయువాడు అని అర్థం. కాబట్టి దేవుని పట్టణములో ఉన్న వారిని
గమనించాలి, గుర్తించాలి, వారికి గుర్తు వేయాలి. చూడండి 4వ వచనంలో, మూలుగుడుతూ ప్రలాపించుతున్న వారి లలాటముల గుర్తు వేయము. సిరాబుడ్డి నడుము కట్టుకొని సోగ్గా తిరగడం కాదు, పట్టణమంతా తిరుగుచు ఆ పట్టణములో ఎవరు మూలుగుతున్నారు, ఎవరు ప్రలాపిస్తున్నారు, పట్టణం మీదకి రాబోయే ఉగ్రతను గురించి అంగలారుస్తున్న వారెవరు, నువ్వు వెళ్ళి గుర్తువేయి, గుర్తించి గుర్తువేయుట. అయ్యలారా, అమ్మలారా, తల్లిదండ్రులారా, సేవకులారా, మీ మందలో ఎవరు ఎటువంటి వారు గుర్తించారా మీరు? మీ మందలో, మీ సంఘములో ప్రతి పురుషుని పేరు నీకు తెలుసా? ప్రతి స్త్రీ పేరు తెలుసా? అసలు నీ పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? సంఘములో ఎవరి బిడ్డలు ఎలా ఉన్నారో తెలుసా? వారి సామర్థ్యాలేంటి, వారి కౌశలాలేంటి, వారి తలాంతులేంటి, వారి కృపావారాలేంటి, వారి క్రమశిక్షణ ఏంటి, వారి సమస్యలేంటి తెలుసా నీకు? పౌలు కొలస్సై పత్రికలో ఏం చెప్తాడో కల్లారా చూడండి. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28, ప్రతి మనుష్యుని, ప్లీజ్ అండర్లైన్, ప్రతి మనుష్యుని అనే మాట అండర్లైన్ చేయండి, తర్వాత అండర్స్టాండ్ చేసుకోండి, తర్వాత అప్లై చేసుకోండి, తర్వాత ఇతరులకు సప్లై కూడా చేయండి. ప్రతి మనుష్యుని. నీ దగ్గర లెక్క ఉందాలాగా, నీకు ఎంతమంది పిల్లలమ్మా అని ఒక ఆమెను అడిగాను. ఎంతమంది అని. 2వ బాబు ఏం చదువుతున్నాడు అన్నాడు. ఆమె అనేది 8వ తరగతి సార్ అనేది. 8వ తరగతి సార్ అంటుండగానే వాడు పరిగెత్తుకొని అక్కడికి వచ్చాడు. మమ్మీ ఏం చెప్తున్నావు అంటే, నీ గురించి చెప్తున్నాడా, నువ్వు 8th క్లాస్ చదువుతున్నావు అని చెప్తున్నానంటే, మమ్మీ 8th క్లాస్ ఎప్పుడూ అయిపోయిందా మమ్మీ అంటున్నాడు వాడు. ఏం మమ్మీ నువ్వు, నీ కొడుకు ఏం చదివి నీకు తెలియకపోతే, 3 పిల్లలు, నీ కొడుకు ఏం చదువుతున్నాడో తెలియకపోతే ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నాడో నీకేం తెలుస్తుంది? వాడు హోంవర్క్ చేస్తున్నాడా లేదా, సెల్ ఫోన్లో ఏం చేస్తున్నాడు, ట్యాబ్లో ఏం చేస్తున్నాడు, ఎలా కూర్చుంటున్నాడు వాడు, ఏమీ లేదు. తల్లిదండ్రులారా, దేవుడు మనకి బిడ్డలను ఇచ్చాడు. వారు దేవుని బహుమానం, దేవుని స్వాస్థ్యం. బంగ చుట్టూ ఒలివ మొక్కలు వారు, బలవంతుల చేతులని బాణాలు వారు, ఆకాశమందలి నక్షత్రాల వారు. ఏం కేర్ ఉంది మన పిల్లల పట్ల మనకి? మన పిల్లల పట్లనే కేర్ లేకపోతే సంఘముల ఇతరుల పట్ల నీకేం కేర్ ఉంటుంది? పౌలు అంటున్నాడు, ప్రతి మనుషుని క్రీస్తునందు ఏం చేయాలంట? సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. కాబట్టి సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి, అండర్లైన్ ప్లీజ్, మళ్ళీ చెప్తున్నాడు, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు. మళ్ళీ ఏమంటాడు? ప్రతి మనుషునికి బోధించచ్చు. చూసారా, ఒకే వచనంలో 3 సార్లు పర్సనల్ కేర్. గుర్తించండి, సంఘములో ఎవరు బాగా వాక్యం చెప్పగలరు, ఎవరు బాగా పాటలు పాడగలరు, ఎవరు సంఘాన్ని చక్కగా నడిపించగలరు, ఎవరు విందు స్వార్థ బాగా చెప్పగలరు, ఎవరు కీబోర్డు బాగా వాయించగలరు, ఎవరు కౌన్సిలింగ్ బాగా చేయగలరు, అసలు గుర్తించారా? మన ఒక అబ్బాయి అంటున్నాడు, అన్నయ్య ఆ సంఘానికి వెళ్ళబెట్టి 2 ఏళ్ళు అయిందన్నయ్య, ఇంతవరకు సంఘ పెద్ద నన్ను ఒక్కసారిగా పలకరించలేదు. నన్ను పలకరించే ఒక సంఘాన్ని నాకు పరిచయం చేయని ఈరోజు మెసేజ్ పెట్టాడు. ఎంత విచారం! లెక్కలు చేసుకుని అడిగాను. ప్రతి మనిషి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నువ్వు గుర్తించి గుర్తు వేయాలట. ఈ వ్యక్తి ఫలానా పనికి సరిపోతాడు.
అపొస్తల కార్యములో బర్నబా ఆ పని చేస్తున్నాడు చూడండి. గుర్తించి గుర్తు వేస్తున్నాడు. అపొస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. అంతటా అతడు సౌలును వేదకులకు తార్సునకు వెళ్ళి, విన్నారా? ఒక చోట సౌలు ఉన్నాడు, క్యాపబుల్ పర్సనాలిటీ, టీచింగ్ ఎబిలిటీ గలవాడు, టీచింగ్ క్యాలిబర్ గలవాడు. ఆ వ్యక్తి యెరూషలేములో బాగా వాడబడుతున్నాడు. అంత్యోదయ కూడా తీసుకుని వస్తే అంత్యోదయ సంఘం బలపడతాడని చెప్పి అతనిని కనుగొని అంత్యోదయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి సంవత్సరమంతయు సంఘములో ఉండి వాక్యాన్ని బోధించగా సంఘంలోని శిష్యులు ఏమన్నారండి? క్రైస్తవులు, క్రిస్టియన్స్, క్రీస్తును పోలిన వారుగా తయారయ్యారు. ఎన్నదైనా చేసావని పని నీ సంఘములో? ఒక అబ్బాయిని గుర్తించావా? ఒక అమ్మాయిని గుర్తించావా? ఈ అబ్బాయి ఫలానా తారీఖు పనికి వస్తాడు. నేను కర్నూలులో అసెంబ్లీ స్టార్ట్ చేసినప్పుడు అన్ని ప్రసంగాలు నేనే చేసేవాడిని ప్రారంభంలో. అయితే సంఖ్య పెరుగుతుండగా ఎవరికి ఏ సామర్థ్యం ఉందో ఒక్కొక్కరిని చెక్ చేసి వారికి చిన్నగా వారిని గుర్తించి వారిని గుర్తు వేసి, ఈ వ్యక్తి బాగా పాడగలడు, ఈ వ్యక్తి చక్కగా ప్రసంగించగలడు, ఈ వ్యక్తి చక్కగా తర్జుమా చేయగలడు అని ఒక్కొక్కరిని గుర్తించి ఐడెంటిఫికేషన్ అంట. ఇప్పుడు అలా చేస్తే మా స్థానిక సంఘంలో 100 మంది ఉంటే నాకంటే బాగా వాక్యం చెప్పేవారు 7 మంది ఉన్నారు. నాకంటే బాగా చెప్పేవారు 7 మంది మా స్థానిక సంఘంలో ఉన్నారు. నేను అమెరికాకు వెళ్ళి 2 నెలలు ఉన్నా. స్థానిక సంఘానికి లోటు ఉండదు. అలా చేయగలుగుతున్నామా? నీకంటే బాగా పాడేవాడు ఉంటే మైకే ఇయ్యవు. నీకంటే బాగా వాక్యం చెబుతాడంటే ఈ బల్ల దగ్గరకే రానియవు. నీ తల మెరిసిపోతున్నా ఒక్క వ్యక్తిని తయారు చేయవు. అవునా? ఇంకెంతకాలం? అదేనా మన బాధ్యత? మన కళ్ళ ముందు మన పిల్లలు మనకంటే గొప్పవారు కావాలి. అందులో ఆనందించాలి. ఆ మనస్సుందా? గుర్తించి గుర్తు వేయటం, శిలాముండి చేత పట్టుకొని గుర్తించండి. ఒకసారి నా భార్య వచ్చి ఇలా అనేది, ఏమండి ఆ పాప ఇంటర్మీడియట్ 98% పాస్ అయింది. తల్లిదండ్రులకు విలువ తెలియక ఆ పిల్లని ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అనగానే ఏం చేద్దాం చెప్పు అంటే, లేదు ఆ పాప బాగా చదువుకోవాలి, చదువుకోగలరు, మరేం చేద్దాం, చదివిద్దాం అని. ఓకే, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి ఆ పాపను చదివిస్తే ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది. గుర్తించాము ఆ పాపని, గుర్తు వేశాము. బాగా చదివి పైకి రాగలదు, ప్రోత్సహించితే. ఇంకొకసారి అనేది, 3 ఉన్నారు నా కాలేజీలో విద్యార్థులు, పేద పిల్లలు, కానీ 3 నీటిలో ఎటాన్ కాగలరు. మరి ఏం చేద్దాం? అవసరమైతే ఫీజు కడదాం, కోచింగ్ ఇప్పిద్దాం, ఖచ్చితంగా అవుతారు. ఒకవేళ కాకపోయినా పోనీలే అనేది. ఒక్కొక్కరికి 35 వేలు కట్టి వారిని చేర్పించితే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ పెట్టారండి. ఇప్పుడు ఎండీ చేస్తున్నారు 3 ఫ్రీ సీట్తో. ప్రియులారా, విద్యావంతులను తయారు చేద్దాం, సావకులను తయారు చేద్దాం, బోధకులను తయారు చేద్దాం, గుర్తించి గుర్తు వేద్దాం. అది 4వ రకపు వ్యక్తులు. 5వది చూడండి, యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో ప్రలాపించువా 4వ వచనంలో ప్రలాపించుచున్న వారిని గుర్తించు, వారి లలాటముల గుర్తువేయి, నొసట గుర్తువేయి. పట్టణములో ప్రార్థించువారు ఉన్నారు. తల్లిదండ్రులారా, మన సంఘములో ప్రసంగించువారు లేకపోయినా ఏం కంగారు పడద్దు. నా మందిరము అనేకులకు, చెప్పండి, ప్రార్థన మందిరము అని ప్రభు అన్నట్టుగా మందిరంలో ప్రార్థనా పరులను తయారు చేయండి, ప్రలాపించుతున్న వారిని తయారు చేయండి. వారు ప్రార్థనా వారియర్స్.
ఉన్నారా సంఘంలో? ప్రేయర్ వారియర్స్, గాస్పల్ వారియర్స్, సువార్త యోధులు, ప్రార్థన వీరులు. ఈ వచనములో 3 గడియలు ప్రలాపించేవారు దేవుని పట్టణంలో ఉన్నారు. వెళ్ళి నొసట గుర్తువే, ఉగ్రత దినాన నేను వారిని కాపాడుతాను. స్పెషల్ స్టేటస్ ప్రార్థనా పనులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా పనులు ప్రసంగికుల కంటే శ్రేష్టమైన వారు. వారికి ప్రత్యేక హోదా యెరూషలేములో దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ప్రసంగికులకున్న హోదా ప్రార్థనా పనులకు ఉందా? అది మన గుర్తింపు. దేవుడు అంటాడు, ప్రసంగికులు ప్రజలు కనపడుతూ ఉంటారు, బిర్యానీలు తింటూ ఉంటారు. ప్రార్థనా పనులు ప్రజలు కనపడరు. ఎవరు కనపడుతుంటాయి? వారు కడుపు కాల్చుకుంటూ ఉంటారు, ఉపవాసాల నుండి ప్రార్థిస్తూ ఉంటారు. వారు నాకు కనపడుతున్నారు, నేను వారికి కనపడుతున్నాను. నా మందిరం వారితో నిండాలి. వారి నొసట లలాటముల ముద్ర వేయి. గుర్తిద్దామా ప్రార్థనా పనులు? సంఘములో ప్రార్థనా పనులు నూలు విడిచి ప్రలాపించుతున్నవారు. ఇది 5వ రకం. దేవుని సముఖ జీవ కవిలో, ప్రార్థనా కవిలో నీ పేరున్నదా? ప్రార్థనా పుస్తకములో నీ పేరుందా? వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో 3 గడియలు ప్రలాపించు ఉన్నాం. ఉన్నారా మన సంఘంలో? వద్దండి, నువ్వు ఒక ప్రార్థనా పరులుగా నీ పిల్లలను ప్రార్థనా పరులుగా చెయ్యి. మన పిల్లల్ని ప్రార్థనా పరులుగా. ఇక్కడ నేను 5 రెఫరెన్సెస్ చెప్తాను, అలా గుర్తుపెట్టుకోండి చాలు. ఎజ్రా 9, నెహెమ్యా 9, ఇర్మియా 9, దానియేలు 9, రోమా 9. ఈ స్పీడ్ రాశారా? ఎజ్రా 9, నెహెమ్యా 9, ఇర్మియా 9, దానియేలు 9, రోమా 9. ఇవి 7 అధ్యాయాలు, ప్రలాపించే అధ్యాయాలు. ఎజ్రా 9లో ఎజ్రా, దానియేలు 9లో దానియేలు, నెహెమ్యా 9లో నెహెమ్యా, ఇర్మియా 9లో ఇర్మియా, రోమా 9లో పౌలు. 9వ అధ్యాయంలో ఏడుపు, 10వ అధ్యాయంలో ఉజ్జీవము, ఉజ్జీవము, ఉజ్జీవము. మన కుటుంబంలో ఎంత ఏడ్చి ప్రార్థించేవారంటే మన కుటుంబానికి అంత ఉజ్జీవం, మన సంఘానికి అంత ఉజ్జీవం. ప్రలాపించేవారు ఉన్నారా? ఒక చోట ఎలా మీటింగ్ చేసి, రాత్రి కూడా మీటింగ్ చేసి గెస్ట్ హౌస్లో పడుకున్నారు. మధ్యరాత్రి ఆ పెండాల కింద చాలా మంది నిద్రపోతుండగా ఒక మూలన ఏడుపు వినబడతా ఉంది. మూలు. నేను లైట్ వేసుకుని మెల్లగా అక్కడికి వెళ్ళి, ఎవరక్కడ మూలుగుతున్నారు, ప్రసవిస్తున్నారా, ఎవరైనా స్త్రీనా పురుషుడా మొత్తానికి చూద్దామని దగ్గరికి వెళ్తే ముసలాయనండి. ఏం చేస్తున్నాడు ఈయన? రోగమాయన. నా దగ్గరికి వెళ్ళి చూస్తే మోకాల మీద ఉన్నాడు. మోకాల మీద ఏం చేస్తున్నాడు ఈయన అంటే ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ యవనస్తులు పిలిచి, బాబు ఆ తాతయ్య చూడండి ఏడుస్తున్నాడు, ఏమైందో అంటే, అంకుల్ ఆయన ప్రతిరోజు అంతే ఉంటాడు, ప్రతిరోజు మోకాల మీద ఏడుస్తూనే ఉంటాడు అని ఆ అబ్బాయి ఒక కొస వైపు చెప్పాడు. ఏంటంటే ఆయన అలా ఏడుస్తున్నాడు కాబట్టి మేము ఈరోజు నవ్వుతున్నాము. ఆయన కన్నీరు మా జీవితాలకు పన్నీరు. ఈరోజు మా సంఘంలో 400 మంది ఉన్నారంటే ప్రసంగికులు కాదు కారణం. ఆయన కన్నీరు, ఆయన మూలుగు, ఆయన ప్రభావం. చెప్పగలరా నీ గురించి? యవనస్తులు, అన్నయ్య, ఆ అంకుల్, ఆ డాడీ, ఆ మమ్మీ, ఆ అక్క మా సంఘములో మూలుగుతుంది, ప్రలాపిస్తుంది. ఆ ఫలాన్ని మేము అనుభవిస్తున్నాం. తల్లిదండ్రులు
దేవుని పట్టణములో 5వ రకం వ్యక్తులు ప్రలాపించును. 6వ రకం వ్యక్తులు చూడండి, హతము చేయబడిన వారు అని 6వ వచనములో అనేక మంది నెబుకద్నెజరు చేత, ఆ దండు చేత కన్యకలు, పురుషులు, స్త్రీలు ఏ కరుణ లేకుండా హతం చేయబడ్డారు. అయ్యా ఎందుకయ్యా ఎందుకయ్యా వారి మీదికి అంత వధ వచ్చింది అని ప్రవక్త 8వ వచనంలో అడుగుతున్నాడు. చూడండి, 8వ వచనం, అయ్యో ప్రభువా యెహోవా యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారినందరినీ నశింపజేయుదువా అని మొరం పెట్టగా, ఎందుకంట దేవుడు అంత వధ పంపించాడు? 9వ వచనం, ఆయన నాకు ఇలా సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరముగా. దేవుని పట్టణంలో ఉన్నవారు ఉన్నారు కానీ దేవుని నామాన్ని పెట్టుకున్నారు కానీ ఎలాంటి బతుకుతున్నారంటే ఘోరమైన బ్రతుకు. విధానకరమైన ఆ మాట వినబడుతుండగా, ఆ రహస్య పాపం ఉన్నది నేనే, ఆ ఘోరమైన పాపం చేయుతున్నది నేనే అని ఒకవేళ దేవుడితో మాట్లాడుకుంటే నీ మీదకి శిక్ష రాబోతుంది అని గుర్తుపెట్టు. ఎన్నిసార్లు గద్దించినను చెప్పండి, లోబడని వాడు దాని తిరుగు లేకుండా హఠాత్తుగా, నాకేముందిలే, నేను లాస్ ఏంజల్స్ లో ఉన్నా, మాది సుందరమైన పట్టణం, మా భవంతులు ఖరీదైనవి, మా బ్రతుకులు విలాసవంతమైనవి, మమ్మల్ని ఎవరు చేసుకుంటారు అని దేవుని మీదనే విర్రవీగిన వారు ఈరోజు ఎక్కడండి అతిశయము? దేవుని మీద విర్రవీగుతావా? కదా, దానికి బదులుగా అతిక్రమం దాచిపెట్టేవాడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కాఠిన్యం రాదు, కనికరం నీ మీదకి వస్తుంది. లాస్ ఏంజల్స్ ఎటువంటి పట్టణం? అమెరికా వెళ్ళిన ప్రతి వ్యక్తి లాస్ ఏంజల్స్ అందరూ, నేను కూడా వెళ్ళా. ఎటువంటి బిల్డింగ్స్ అవి, ఎటువంటి రహదారులవి, ఎంత సుందర వనాలు. ఈరోజు చూస్తే దెబ్బలైపోయినాయి. సొదొమ గొమొర్రా అన్నట్టు దేవుని ఎదుట తిరగబడతా వారు తిరగబడ్డారు. యెరూషలేము పేరు చెప్పుకొని, యెహోవా నామాన్ని చెప్పుకొని, యెహోవా పట్టణములో ఉంటూ ఆ ధన్యతలు, ఆశీర్వాదాలు అనుభవిస్తూ యెహోవాకు విరోధముగా ఘోరమైన పాపాలతో ఉన్నారు. ఎటువంటి ఘోరమైన పాపాలు? చూడండి, 6వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం మధ్య భాగం చదువుతున్నాను. నా పరిశుద్ధ స్థలము, 8వ అధ్యాయం 6వ వచనం, ఇశ్రాయేలు ఇక్కడ చేయొచ్చు అత్యధికమైన హేయ కృత్యములు ఎక్కడున్నాయి? దేవుని పట్టణములో ఉన్నాయి. 13వ వచనం, 13వ, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట నీవు చూస్తావు. 15వ వచనం, 3వ లైన్లో, వీటిని మించిన హేయ కృత్యములు. అడుగడుగున 8వ అధ్యాయములో దేవుని పట్టణములో దేవుని ప్రజల మధ్య హేయమైనవి కనబడుతున్నాయి. బాబు అమ్మా, ఏమిటా హేయ కృత్యము? నీ సెల్ ఫోన్లో ఏమిటా దుర్మార్గపు మాటలు? నీ ఫోన్లో మోసపోబడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏం విత్తునో అంట కాస్త దేవుని ఉగ్రత నీ మీదకి, నీ కుటుంబం మీదకి రాకముందే మారు మనస్సు పొందటం మంచిది, పశ్చాత్తాపడటం మంచిది. లేకపోతే దేవుని క్రోధం దిగి వచ్చే ప్రమాదం ఉంది. 6వ రకం వ్యక్తులు హతము చేయబడ్డారు. యెరూషలేములో ఉండి హతము చేయబడ్డారు. లాస్ ఏంజల్స్ లో ఉండి వికారులైపోయారు. మేము ఇంకా
లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కట్టలేకపోతున్నాం అంటుంది ఇప్పుడు గవర్నమెంట్. 6 లక్షల కోట్లు ఆస్తి తగలబడింది. ఇన్సూరెన్స్ కంపెనీ కూడా చేతులెత్తేసింది. ఎక్కడిది అర్థమైంది రైతు బాబు అమ్మ, డబ్బులు బట్టి మురిసిపోవద్దు, అందాన్ని బట్టి మురిసిపోవద్దు. నాకు జీతం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ₹1,00,00,000 ఉన్నాయి, 3 అంతస్తుల మేడ ఉంది. విను, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా చేతులెత్తేసే దినాలు వస్తాయి. మనకు దేవుడే దిక్కు, ఆయనే ఆశ్రయ దుర్గం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ప్రభుత్వముగా ప్రభు వైపు చూద్దాం, పశ్చాత్తాపడదాం. 6వ రకం వ్యక్తులను మనం చూచాం. 7వ రకం వ్యక్తులు పెద్దలు. అసలు వధ ఎక్కడ స్టార్ట్ అయిందండి? పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా 6వ వచనంలో వధ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడంటే బలిపీఠం దగ్గర, పెద్దల దగ్గర వధ స్టార్ట్ అయింది. తీర్పు ఎప్పటికైనా కానీ లోకానికి ముందు కాదు, దేవుని ఇంటి దగ్గర దేవుని యొక్క తీర్పు స్టార్ట్ అవుతుంది. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చింది. తీర్పు దేవుని ఇంటి యొక్క, దేవుని ఇల్లు అనగా సంఘం, సంఘములో తీర్పు మొట్టమొదటి ఎవరికి అయ్యానగా పెద్దలకు. పెద్దలరా, నన్నెవరు చూడట్లేదే అనుకుంటావా? బోధకులారా, నన్నెవరు అడుగుతారు అనుకుంటున్నావా? దేవుడు అడిగే దినం ఉంది. యాకోబు 3:1, నా సహోదరులారా, బోధకులైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతాము. కాబట్టి జాగ్రత్త. తిమోతి పత్రికలో జాగ్రత్త చెబుతున్నాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, నిన్ను గురించి చెప్పండి, నీ బోధను గురించి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పెద్దలు జాగ్రత్త, పెద్దలు నాయకులు జాగ్రత్త, సేవకులు జాగ్రత్త. మొన్న సహోదరి ఫోన్ చేసింది, సార్ ఒక విచారకరమైన వార్త మీతో పంచుకోవాల్సి. ఏమన్నా, మా ఇంటికి దగ్గర ఒక చర్చ్ ఉంది, కానీ అక్కడికి నేను వెళ్ళట్లేదు. దూరమైన ఒక చర్చికి వెళ్తున్నాను. ఎందుకంటే వాళ్ళు బాగా పెంచిన వాళ్ళు. ఈ మధ్య ఎందుకు ఆ చర్చికి వెళ్ళాలనిపించింది. అక్కడ 100 మంది వెళ్తారు. సరే, ఈ ఆదివారం అక్కడికి వెళ్దాం అని వెళ్తే 100 మంది వచ్చేవారు. ఆదివారం 10 మంది కూడా లేరు చర్చలో. చాలా వార్త అయిపోయాను నేను. మీటింగ్ అయిన తర్వాత ఒక సహోదరుని గురించి, ఏమ్మా దాదాపు 200 మంది మందిరానికి వచ్చేవారు, ఈ ఆదివారం వీరికి 10 మంది కూడా లేరే అని అడిగితే ఆమె అక్క, ఈ చర్చిలో పెద్ద నాయకుడు, బోధకుడు, సేవకుడు, కాపరి, మంచి తలాంతు గలవాడు, మంచి బోధకుడు చూచాము. కానుకలు విస్తారంగా ఇచ్చాము. పట్టం తీసేసి పెద్ద మందిరం కూడా కట్టించాము. చాలా పరిచయం జరుగుతూ ఉంది. సంఘంలో బాగా పాడే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పెట్టేసుకుని మంచిగా పాటల్లో నడిపిస్తూ ఉన్నాడు, కీబోర్డు వాయిస్తున్నాడు. చదువు ఎక్కువైపోయింది. నాకు తెలియదు 1 సంవత్సరం అంతా అమ్మాయిని మెయింటైన్ చేసినాడు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది పొక్కింది. పొక్కగానే ఇంకా ఎవరు ఆ మనిషిని నమ్మలేదు. సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులారా, ప్రభువుని బట్టి మనకు మర్యాద. ఏ ఇంటికి వెళ్ళినా భోజనం చేయండి బ్రదర్, కాఫీ తాగండి బ్రదర్, నీళ్లు త్రాగండి బ్రదర్. ఈ మర్యాద, గౌరవాలు, సన్మానాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభువుని బట్టి. ఆ ప్రభు నామాన్ని దూషణ పాలు చేస్తే మీ పాదము గడప దత్తని మనం. ఎవరైతే బిర్యానీ పెట్టి నిన్ను గనపరిచారో, షాలు కప్పి నిన్ను గనపరిచారో, వారే తరిమి కొడతారు. ఆ దినం రాకముందే పెద్దమైన నీవు నిన్ను గురించి, నీ బోధన గురించి, నన్ను గురించి, నీ బోధన గురించి
జాగ్రత్త పడడం మంచిది. కనుమయండి, ప్రార్థన చేద్దాం. స్నేహితులారా, దేవుని పట్టణంలో 7 రకాల వ్యక్తులు నువ్వు ఎక్కడెక్కడో కనబడుతున్నావు. నీకు నాకు దేవుడు సూచనలు హెచ్చరికలు జారీ చేశాడు. అవును యేసయ్యా, నీ పట్టణంలో నిలబెట్ట భాగ్యం. దేవుడు దీనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణానికి నన్ను పౌరునిగా చేశావు, పౌరురాలుగా చేశావు. నీ తోటలో నన్ను కావలికత్తిగా ఉంచి నన్ను పెద్దగా నియమించావయ్యా. అన్ని మరచిపోయి మదమెత్తి ప్రవర్తిస్తున్నానయ్యా, క్షమించు యేసయ్యా అని ధ్యానకాలమైన ఎక్కడెక్కడ సరిలేమో అక్కడ సరి చేసుకుందామా, సరిగ్గా బ్రతుకుదామా, సరిగ్గా పరిచర్య చేద్దామా, తీర్పు దినాన బలానమ్మకమైన మంచి దాసుడాన్ని మెప్పు పొందుదామా? తీర్మానం నీ చేతుల్లోనే ఉంది. సర్వోన్నతమైన మా గొప్పతనం ఎంతబడి మీ మాటలన్నింటినీ మా అంతరాలను లోతుగా ఫలింపచేయుదురని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.